సంక్రాంతికి జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మళ్లీ పెరిగింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులు ఉంటే వాటిలో 11 బూతుల ద్వారా విజయవాడ వైపు వాహనాలను వదులుతున్నారు. ఇక్కడ కిలోమీటర్న్నర మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతికి జనం పల్లెబాట పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, పతంగి టోల్ ప్లాజా వద్ద ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, 4 రోజులుగా కూడా ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండగకి ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నటువంటి ఆ వాహనాలతో కూడా పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 రోజుల క్రితం మొదలైనటువంటి రద్దీ ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి చౌటుప్పల్ మండలం పంతంగి, అదేవిధంగా కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద వీటితో పాటు ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద కూడా భారీగా వాహనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు భోగి పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజే ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో కూడా ఎక్కువగా కూడా ఇటు వాహనదారులు అయితే ఇటు సొంతూర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఏపీ ప్రజలతో పాటు ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువగా కూడా ఏపీ వైపు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే అక్కడ కోళ్ల పందాలకు చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఆ కోళ్ల పందాలను చూసేందుకు ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు హైదరాబాద్, ఇటు నల్గొండ, ఇటు వరంగల్ ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా కూడా ఇటు ఏపీ ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ మరింత రెట్టింపు అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రోజుకు సగటున హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై 35,000 నుంచి 40,000 వాహనాలు తిరుగుతాయి. కానీ ఈ 4 రోజుల్లోనే ఒక్క రోజులోనే 1,00,000 వాహనాలు సగటు రోజుకు దాటుతున్నట్టు కూడా ఇటు ఆ టోల్ ప్లాజా సిబ్బంది అయితే అధికారిక లెక్కలు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే టోల్ గేట్ల వద్ద రద్దీ అయితే కొనసాగుతుంది. ఇదే రద్దీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు టోల్ ప్లాజాలతో పాటు ఇటు ఎక్కడైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయో ఇటు చౌటుప్పల్, అదేవిధంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి, చిట్యాల టౌన్ లో కూడా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఇరుకు రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ట్రాఫిక్ అయితే స్తంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది.